ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగున్నారు? గడిచిన నెల అంతా దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కాపాడి ఈ డిసెంబర్ నెలలో మనల్ని సజీవంగా ప్రవేశపెడుతూ వచ్చారు. అందుని బట్టి దేవాతి దేవునికే స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో 11 నెలలు దేవుడు కనుపాప వలె కునుకక నిద్రపోక మన ఎడల దేవుడు ఎంతగానో కాపాడుతూ వచ్చాడు. ఎంతో మంది ఎన్నో రకాల కారణాల వల్ల, అనారోగ్యాల వల్ల, యాక్సిడెంట్ల వల్ల, ఆత్మహత్యల వల్ల ఎంతో మంది మరణించి ఉంటున్నారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ నిన్ను నన్ను దేవుడు ఇంకా సజీవంగా ఉంచి డిసెంబర్ నెలలో ప్రవేశపెడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు ఈ నెల మనకి ఇస్తున్న వాగ్దానాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం, నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెల దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అని అర్థం. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. డౌట్ఫుల్ గా దేవుడు చెప్పడం లేదు, ప్రశ్నార్థకంగా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పడం లేదు, కానీ నిశ్చయంగా అంటున్నాడు. నిశ్చయంగా అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ వచ్చావేమో, కృంగిపోతూ వచ్చావేమో, ఈ సంవత్సరం అంతా అయిపోతుంది, నా జీవితంలో ఆశీర్వాదం లేదని కృంగిపోతున్నావేమో, ఏమి భయపడకు. ఇంకా ఈ నెల మిగిలి ఉంది దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, ఇంకా ఈ నెల మిగిలి ఉంది దేవుడు నిన్ను దీవించడానికి, ఇంకా ఈ నెల మిగిలి ఉంది దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి, ఇంకా ఈ నెల మిగిలి ఉంది నిన్ను దేవుడు ఆరోగ్యంగా ఉంచడానికి. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో జరగని కార్యాలు, ఈ సంవత్సరం అంతా నీ జీవితంలోకి రాని ఆశీర్వాదం ఈ ఒక్క నెలలోనే, ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే, చివరి నెలలోనే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి భయపడకు. దేవుడిచ్చిన ఈ నెల వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి, గట్టిగా పట్టుకో. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారు ప్రతి ఒక్కరిని దీవించండి. గడిచిన నెల అంతా మీ కృపలో మమ్మల్ని కాపాడి మరొక డిసెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చారు. స్తోత్రములయ్యా. ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో ఆరోగ్యాలను ఇవ్వండి, సంపూర్ణ స్వస్థతలను ఇవ్వండి. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉంటున్న వారిని విడిపించండి ప్రభు, కృప చూపించండి. విడిపోయిన కుటుంబాలు మీ దయ వల్ల ఈ నెలలో కట్టబడలాగిన సహాయం దయచేయండి ప్రభు. కోర్టు సమస్యల్లో ఉంటున్న వారిని విడిపించండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధాలతో ఘనమైన వివాహాలను జరిగించండి. సంతానం లేని వారి యొక్క గర్భాలను తెరవండి ప్రభు. చదువుకుంటున్న బిడ్డలకి మీ పరలోకపు జ్ఞానాన్ని ఇవ్వండి. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను ఇవ్వండి. ఎటువంటి సమస్యల ద్వారా మీ ప్రియబిడ్డలు వెళ్తున్నారో ఈ సంవత్సరంలో ఈ 11 నెలలు వారు ఏదైతే సాధించలేక, ఏదైతే వారి జీవితంలో పొందుకోలేకపోతూ వచ్చారో అవి ప్రభు ఈ డిసెంబర్ నెలలో మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించండి, ఆనందింపచేయండి. ఈ నెల అంతట్లో మీ కృప, మీ కాపుదల, మీ యొక్క క్షేమము ప్రతి ఒక్కరికి దయచేస్తురమ్మని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి, అనేక మందికి షేర్ చేయండి. పాస్టర్ రాజశ్రీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.